హాయ్ అండి. అనకాపల్లి అయితే స్టార్ట్ అయ్యామండి. సో, అనకాపల్లిలో నూకాంబిక దర్శనం మాకెలా అయింది, మేమెలా ఎంజాయ్ చేశామనేది నేను మీతో ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫైనల్లీ అనకాపల్లి అయితే రీచ్ అయ్యామండి. సో, మేమక్కడ రీచ్ అయిన వెంటనే డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్ళకుండా అక్కడ మేము ఒక పాక తీసుకున్నామండి. అంటే మేము పాక తీసుకొని అమ్మవారికి ఇక్కడ ఉపహారం పెట్టి అమ్మవారికి ఇక్కడ ఉపహారం సమర్పించిన తర్వాతే దర్శనానికి మేము స్టార్ట్ అవుతామండి. అలానే ఇక్కడ చీర, జాకెట్ కూడా అమ్మవారికి ఇక్కడి నుంచి చూపించేసి, అదే చీరని మళ్ళీ తీసి అక్కడ డైరెక్ట్‌గా అమ్మవారికి ఇవ్వొచ్చండి. సో, ఇక్కడున్న ఆచారం ఏంటంటే, ఈ అమ్మవారికి ఫస్టు ఈ పాకలో వండుకొని అమ్మవారికి ఉపహారం పెట్టి అప్పుడు దర్శనం స్టార్ట్ అవుతారండి. సో, మేము కూడా అలానే వెళ్తున్నాము. అలానే మేము చాలా ఇయర్స్ నుంచి వెళ్ళడం మానేసాము. ఫైనల్లీ అమ్మవారు మాకిప్పుడు అనుగ్రహించారు అమ్మవారి దర్శనం. ఈ పిల్లలు చూడండి ఎంత చక్కగా పూజ చేస్తున్నారో, మేమైనా అలా చేయలేదు. ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక్కొక్కళ్ళు పూజ చేస్తున్నారు. అండ్ మా అన్నయ్యల పాప, మా పాప అయితే మాత్రం అస్సలు ఆగట్లేదు. నాన్ స్టాప్‌గా బొట్లు పెడుతూనే ఉంటున్నారు. పసుపు, కుంకుమతో చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళు. సో, దీపాలు వెలిగించిన తర్వాత వన్ బై వన్ అలా వెలిగిస్తున్నారు. అలానే ఇక్కడ ప్రతి ఇయర్ ఇదో ఆచారం అండి. ఈ అమ్మవారికి ఏంటంటే చాలామంది వండుకొని ఉపహారం పెట్టి అప్పుడు దర్శనానికి వెళ్తారండి. డైరెక్ట్‌గా దర్శనానికి వెళ్ళరు. మాక్సిమం అయితే కొంతమంది వెళ్ళరు. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే వండుకొని అమ్మవారికి ఇక్కడ ఉపహారం పెట్టే వెళ్తారు. సో, మా అన్నయ్య కూడా పూజ చేస్తారు. సో, కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంక ఫ్యామిలీ అందరం కలిసి ఒక్కొక్కళ్ళు ఇక్కడ అమ్మవారికి ఎదురుగా ఉపహారం పెట్టి అప్పుడు దర్శనానికి స్టార్ట్ అవుతామండి. సో, ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వన్ బై వన్ ఇలాగా పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి ఇక్కడ ఉపహారం సమర్పించిన తర్వాత దర్శనానికి స్టార్ట్ అవుతామండి. సో, ఇక్కడ మా ఆయనేమో వీడియో చూస్తున్నారు. అందుకనే వీడియో కాదు మొక్కు అన్నాను. అండ్ కోడికి కూడా ఇలాగ పసుపు బాగా కడిగి పసుపు, కుంకుమతో బొట్లు పెట్టి చూసారా, వీళ్ళైతే అసలు ఆగట్లేదండి. మా అన్నయ్యల పాప అయితే ప్రదర్శనలు కూడా స్టార్ట్ చేస్తుంది. అండ్ మా పాప అయితే అస్సలు ఆగడం లేదు. సో, కోడిని కూడా ఇలాగా మొక్కుకొని అలా ఫ్యామిలీ అందరం కలిసి వన్ బై వన్ అలాగా మొక్కుకున్నామండి. పాపం దానికి తెలియదు దాన్ని ఇలా కోసేస్తామని. అది భయపడిపోతుంది కోడి. అండ్ దర్శనం కూడా మాకు చాలా త్వరగా అవుతుందని అనుకుంటున్నామండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది. మేము వెళ్ళే టైంకి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. సో, మా అమ్మ మొత్తం పిల్లలు అందరితో సహా కోడిని మొక్కిన తర్వాత ఆ కోడి పాపం కటింగ్‌కి వెళ్ళిపోద్ది. మా నాన్నమ్మ కూడా మొక్కేశారు. చూడండి. ఫైనల్లీ దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయామండి. అండ్ మా వదిన చూడండి ఏంటి ఇంత జనాలు ఉన్నారని చాలా భయపడిపోతుంది. ఫైనల్లీ దర్శనం అయితే మాకు 10 మినిట్స్‌లోనే అయిపోయింది. చూసారు కదా, అమ్మవారిని చూడండి. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. దర్శనం అయిన తర్వాత గుడి బయట కొన్ని క్లిక్స్ తీసుకున్నామండి. సో, మీకు వీడియో ఎలా ఉందో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.